అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మీ ముందరికి నువ్వుల వంకాయ కారంతో వచ్చేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నువ్వుల పొడి వేసి మన వంకాయలు చేస్తే ఆ టేస్ట్ రండి. మనం వంకాయలు ఎన్నో రకాలు చేస్తుంటాం కదా, ఈసారి నువ్వుల కారం వేసి చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఈ స్పూన్తో 2 చెంచాల ఉద్దిపప్పు అంటే మినపగుండ్లు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పు అండి. అలాగే దీంట్లో ఒక స్పూను ధనియాలు, 5 ఎండుమిరపకాయలు వేసి మనం స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకుందాము. ఇంకా ఇందులో 2 మసాలాలు యాడ్ అవుతాయి మనకు. ఇది ఒక 60% మనకు ఫ్రై అయిపోతే ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక సెకండ్ అలాగా ఫ్రై చేసుకున్న తర్వాత 2.5 స్పూన్ల తెల్ల నువ్వులు అండి. నేనైతే 2.5 స్పూన్ల తెల్ల నువ్వులు అయితే వేసుకున్నాను. నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి లాస్ట్ వేసుకోవాలి మనము. స్టవ్ని సిమ్లో పెట్టేసి మనం అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు కారం అనేది, మసాలా అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనకైతే ఇది కలర్ మారింది కదా, దీన్ని చల్లడానికి పక్కన పెట్టేద్దాము. నేనైతే ఇక్కడ చిన్న చిన్న వంకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ సైజు వంకాయలు అయితే మనకు నువ్వుల కారం వంకాయకి అయితే చాలా బాగుంటుంది. చిన్న చిన్న సైజు అండి. ఇది మార్కెట్లో చాలా తక్కువ వస్తాయి. ఈ సైజు చాలా చిన్నగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే 4 ముక్కలుగా అయితే మనం కట్ చేసుకుందాం. మనం ఎలా నూనె వంకాయ కట్ చేసుకుందామో ఆ విధంగా వంకాయల్ని కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. వంకాయలు కోసేటప్పుడు మనము పుచ్చులు ఏమైనా ఉన్నాయా లేదా పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి ఒకసారి. చూసుకున్న తర్వాత మనము ఉప్పు నీళ్ళలో వేస్తే అది కలర్ మారకుండా ఉంటాయి, లేదంటే మనకు నల్లగా అయిపోతాయండి. అలాగే పెట్టేస్తే ఉప్పు నీళ్ళలో వేస్తే మనకు కలర్ అనేది మారదు. ఈ విధంగా కట్ చేసుకొని చూసుకుని మనమైతే వేసుకునేద్దాము. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది పప్పన్నంలో అయితే మంచి హైలైట్. ఇప్పుడు మనం అన్ని వంకాయలు కోసేస్తాం కదా, ఉప్పు నీళ్ళు పెట్టేసి దీన్ని కడిగైతే పక్కన పెట్టేద్దాం. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఉద్దిపప్పు, అలాగే తెల్ల నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చిమిరపప్పు ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తం మనము చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకునేద్దాము. ఈ మసాలాను మనము మరీ మెత్తగా కాకుండా పల్స్ మోడ్లో కొంచెం బరగ్గా కొట్టుకోవాలండి. ఎందుకంటే మనకు అలా కొట్టడం వల్ల మంచి సువాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మరీ మెత్తగా కొట్టేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా పల్స్ మోడ్లో పెట్టుకొని ఈ విధంగా బరగ్గా మనము పొడిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే 5 నుంచి 8 తెల్లగడ్డలు అయితే వేసుకునేద్దాము. ఈ స్టేజ్లో వేసుకుంటే మనకు పొడి అనేది పొడిగానే ఉంటుంది. ముందుగా వేసి మనకు పేస్ట్లా అయిపోతుంది. ఇప్పుడు చూస్తారు కదా, మనం తెల్లగడ్డలు వేసిన తర్వాత కొంచెం కలర్ అయితే మారింది, లైట్గా బరగ్గా ఉందండి, మరి మెత్తగా కాకుండా. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టేద్దాము. ఆ కడాయిలో 4 చెంచాల నూనె అయితే వేసుకోవాలండి. నూనె అయితే మనకు ఖచ్చితంగా ఎక్కువగానే పడుతుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక 1/2 స్పూను ఉద్దిపప్పు ఆవాలు అయితే వేసుకుందాము. నూనె అయితే దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుందండి, మరీ ఎక్కువ ఏం కాదు. 4 చెంచాల నూనె అయితే పడుతుంది. అప్పుడే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. తక్కువ అయితే నూనె బాగుండదు. ఉద్దిపప్పు ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజు 2 ఎర్రగడ్డలను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుందాము. అది కూడా మనకు 50% బాగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. ఒక 2 నిమిషాలు. స్టవ్ అయితే నేను ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టాను. ఎర్రగడ్డలు మగ్గేటప్పుడే మనము ఒక రెమ్మ కరివేపాకుని అయితే వేసుకుందాము. కరివేపాకు టేస్ట్ కూడా దీంట్లో చాలా బాగుంటుందండి. ఇవి రెండు ఒక 5 సెకండ్లు అలాగా ఫ్రై అయ్యేంతవరకు మనము కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి, ఎందుకంటే మనకు ఎర్రగడ్డలు బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా మనకు కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, నీళ్ళను తీసేసి మొత్తం నీళ్ళు వంపేసి వంకాయలు మొత్తం మనము కడాయిలో వేసేద్దాము. వంకాయలు మనం 4 పక్కల కడాయిలో కలుపుకోవాలండి, ఎందుకంటే ప్రతి వంకాయ అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలి. మనం సరిగ్గా కలపకపోతే పైన ఉండేటివి అలాగే ఉండిపోతాయి, కింద ఉండేటివి మెత్తపడిపోతాయి. ఈ విధంగా 4 పక్కల అయితే కడాయిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను పసుపు అయితే వేసుకుందాము. అలాగే రుచి తగ్గ ఉప్పు అయితే వేసుకొని మనం వేసిన ఉప్పు పసుపు మొత్తం ప్రతి ఒక్క వంకాయ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, ఎందుకంటే మనం ఈ విధంగా కలుపుకోవడం వల్ల వంకాయలన్నీ ఒకేలాగా మనకు ఫ్రై అవుతాయి, లేదంటే కొన్ని పచ్చిగా ఉండిపోతాయండి. ఈ విధంగా 4 పక్కలు అడ్జస్ట్ చేసుకుంటూ కడాయిలో మనము కలుపుకోవాలి. అప్పుడే వంకాయలు మనకు బాగా కరెక్ట్గా కుక్ అవుతాయి. ఈ విధంగా కడాయిలో బాగా పడిచేసిన తర్వాత ఒక 5 నిమిషాలతో మూత పెట్టేద్దాం. స్టవ్ అయితే నేను సిమ్లో పెట్టేశాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి మనము మూత తీసి వంకాయల్ని కడాయిలో 4 పక్కల కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు పసుపు ప్రతి ఒక్క వంకాయ ముక్కలో పట్టాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల బాగా పడుతుంది మనకు. వంకాయల్ని మనం మెల్లిగా కలుపుకోవాలి, మరి గట్టిగా కాకుండా, ఎందుకంటే కలిపే కొద్దీ మనకు వంకాయ అనేది మెత్తపడుతుంటుంది కదా. ఇప్పుడు ఒక్క 3 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము.
ఇప్పుడు కూడా స్టవ్లో సిమ్లోనే ఉందండి. ఇప్పుడు మనకు వంకాయలు అనేది బాగా మెత్తపడిపోయాయి, బాగా ఉడికిపోయాయండి. చూసారు కదా, మనం నీళ్ళు వేయకుండానే మనం వేసిన నూనెలో బాగా వంకాయలను ఫ్రై చేసుకోవాలి. అలాగే వంకాయలు ఉండే నీళ్ళు కూడా కొంచెం లైట్గా ఊడతాయి మనకు. ఆ నీళ్ళకు ప్లస్ మనం వేసిన నూనెకు బాగా వంకాయలు అనేది బాగా ఉడికిపోయాయండి. ఉప్పు కూడా బాగా పట్టింది ఇప్పుడు మనకు వంకాయల్లో. ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న నువ్వుల కారం ఉంది కదా, ఆ నువ్వుల కారాన్ని కడాయిలో అయితే 4 పక్కల వంకాయల మీద వేసుకొని మెల్లిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ స్టేజ్లో మనకు వంకాయ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం వేసిన పొడి మసాలా వంకాయల్లో బాగా పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి. మనం వంకాయలను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ. చూసారు కదా, ఈ విధంగా మనం వేసిన మసాలా కూడా వంకాయ లోపల బాగా పడుతుందండి. మన నువ్వుల వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాము. గుమగుమలాడే నువ్వుల వంకాయ కారం ఫ్రై అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చూడడానికి ఎంత ఎమ్మెమ్మిగా ఉంది కదా. దీని అయితే ఇంకా టేస్ట్ చేద్దాం, ఎందుకు ఆలస్యం, వచ్చేయండి. నేనైతే టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.